తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకొని శోభా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను డాక్టర్ హరికృష్ణ ఐకేర్ హాస్పిటల్ బర్కత్పురాలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సమత నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు రిబ్బన్ కట్ చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఇలాంటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని అన్నారు. అలాగే నిరుద్యోగులు ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ జాబ్ల కోసం వేచి చూడకుండా ఇలాంటి జాబ్ మేళాలను ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ముద్ర లోన్ల ద్వారా యువత స్వయం ఉపాధి అవకాశాలను పొందిపుచ్చుకోవాలని అన్నారు. జాబ్ మేళా నిర్వాహకులు డాక్టర్ సమత, డాక్టర్ ఆనందలను వారు అభినందించారు. అలాగే డాక్టర్ సమత మాట్లాడుతూ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నేటి సమాజంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లేకుండా పోయిందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నంలో ఎంతో శ్రమిస్తున్నారని వారు అన్నారు. మరికొంతమంది యువత ఇలాంటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 కంపెనీలు వచ్చాయని, సుమారు 200 మందికి పైగా జాబ్ మేళాను సందర్శించడానికి వచ్చారని తెలిపారు. అలాగే అర్హత కలిగిన 100 మందికి పైగా వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్ శోభా మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సమత గారు మరి ఆనంద్ ఈ యొక్క జాబ్ మీద ఈ యొక్క నిర్వహణ జరిగింది. మరి జాబ్ మీద చాలామంది యువకులు ఉన్నారు. ముఖ్యంగా క్వాలిఫైడ్ ఇంజనీర్స్, ఈ మధ్యన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్స్, డిప్లొమా హోల్డర్స్ కూడా ఈ యొక్క జాబ్ మీదకి ఫార్మసీస్, అదేవిధంగా డాక్టర్ కాబట్టి ఫార్మసీస్, మరి పారామెడికల్ సంబంధించినటువంటి ఓపెనింగ్స్కు చాలా కంపెనీస్ ఇక్కడ వచ్చాయి. మరి వారు చెప్పడం ప్రకారం సాయంకాలం వరకు చాలామంది ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి శాలరీతో వాళ్ళకు జాబ్స్ వస్తాయి. ఇటువంటి ఒక జాబ్ మేళా ద్వారా చాలామంది యువకులు ఉద్యోగాల కోసం అక్కడెక్కడ తిరిగేవచ్చు. ఈ జాబ్ మేళాలో వారికి కావాల్సినటువంటి ఒక జాబు దొరికే అవకాశాలు ఉంటాయి. తర్వాత కంపెనీస్కి కూడా వారికి కావాల్సిన మ్యాన్ పవర్ కూడా ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి జాబ్ మేళా ఏర్పాటు చేయడంలో చాలా మంచి కార్యక్రమం కూడా నేను భావిస్తున్నాను. మరి ఈరోజు యువత ఉద్యోగాల కోసము ప్రభుత్వాల మీద కానీ పబ్లిక్ సెక్టార్స్ మీద కానీ ఎక్కువ డిపెండ్ కాకుండా సొంతంగా మనం ప్రైవేట్ ఉద్యోగాలు ఒకటి, రెండోది మనమే ఉద్యోగం క్రియేట్ చేయొచ్చు. స్టార్టప్ ఇండియా, నరేంద్ర మోదీ గారు ఈరోజు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మహిళల కోసం ముద్రా లోన్స్, తర్వాత ఇవన్నీ కార్యక్రమాల ద్వారా చాలామంది యువకులకు ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఏ జాబ్ సీకర్, యూ కెన్ బికమ్ జాబ్ గివర్. అంటే ఉద్యోగాలు తీసుకునే బదులు ఉద్యోగాలు ఇవ్వచ్చు మనం. అటువంటి ఒక పరిస్థితి ఈరోజు నరేంద్ర మోదీ గారు నిర్మాణం చేశారు. మరి జాబ్ మేళా ఈ యొక్క డాక్టర్ శోభా ఫౌండేషన్ ద్వారా పెట్టినటువంటి ఒక వారి నిర్వాహకులు డాక్టర్ సమత గారికి, డాక్టర్ ఆనంద్ గారికి నేను ప్రత్యేకమైన అభినందన. సార్ వారణాసి పర్యటన ప్రధాని కొడుకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా మహిళా బిల్లు ముగిసిపోలేదు, మా పోరాటం చేస్తామని కూడా అంటున్నారు. ఎవరైనా మహిళా బిల్లు ఇక రాదు, ఇక మహిళలకు రిజర్వేషన్ రాదు అనేటటువంటి ఆలోచన ఎవరిదైనా ఉంటుంది, పొరపాటు. మోదీ హైతో ముమ్కిన్ హై అనేది మీ అందరూ కూడా నమ్ముతాం. నరేంద్ర మోదీ గారు తప్పకుండా ఈ దేశ మహిళలకు న్యాయం చేస్తారు. తప్పకుండా మళ్ళీ మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి మహిళలకు 33% రిజర్వేషన్ తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అనేది స్పష్టంగా వారణాసిలో చెప్పారు. కాశీ విశ్వనాథుడి దగ్గర నేల మీద చెప్పినందుకు తప్పకుండా వారు చేస్తారని చెప్పి మీ అంతా పూర్తిగా నమ్ముతాం. ఈరోజు డాక్టర్ శోభా ఫౌండేషన్ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి జన్మదినం సందర్భమించుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. అన్నగారి జన్మదిన సందర్భంగా ఒక కార్యక్రమం చేద్దామనంటే ఆయన అన్నారు, అమ్మ నాకు మీరు సేవ చేయండి, ఏ లెవెల్ అయినా పర్వాలేదు, చిన్న స్థాయిలో అయినా పెద్ద స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళకు సేవ చేయండి, అదే నాకు సంతోషం అని చెప్పారు. ఆయన సంతోషించడానికి కోసం మేము ఒక జాబ్ మేళాన్ని చేయడం, ఇటువంటి మంచి ఆలోచన ఉన్న నాయకులు దొరకడం చాలా అదృష్టము. సో ఆయన ఎప్పుడు కూడా చాలా సింపుల్ పర్సన్. ఎవ్రీ టైం ప్రతి మినిట్ మాకు వర్క్ చేయమని, ప్రజలందరికీ సేవ చేయమని కోరుతుంటారు. అటువంటి అధ్యక్షుడు దొరకడం చాలా సంతోషం అనిపించింది.
అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సమత, బీజేపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండి. ఈరోజు డాక్టర్ శోభా మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రన్ గారి జన్మదినం సందర్భంగా మేము ఇక్కడ జాబ్ మేళా నిర్వహించాము. ఈ జాబ్ మేళాలో 50+ కంపెనీస్ జాయిన్ అయినాయి. ఇక్కడ ఫార్మసీకి రిలేటెడ్, బ్యాంకింగ్ సెక్టార్కి రిలేటెడ్, ఐటీ సెక్టార్కి రిలేటెడ్, అట్లానే సెక్యూరిటీస్కి రిలేటెడ్, అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్, తర్వాత డిఫరెంట్ హాస్పిటల్స్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి హెచ్ఆర్స్ అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు 150 to 200 స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి వచ్చారు. చాలామందికి జాబ్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ మా స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్ర గారి బర్త్డే సందర్భంగా, ఈ అకేషన్ సందర్భంగా మేము ఈ సేవ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ జాబ్స్ వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మేము ఆశిస్తున్నాం. ఇటువంటి సర్వీసెస్ అందరూ ముందు చేయాలని, ఇటువంటి సర్వీసెస్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.